Welcome to SK Statistics tutorial. 10th question వచ్చేసి let x1 x2 up to some xn are IID means identical independently distributed అన్నట్టు. IID అర్థం ఏంటంటే x1 is follows a one particular distribution, ఓకేనా, sigma square normal distribution. Let us assume x1 follows a normal distribution of mean mu and variance sigma square. In the similar way x2 also same follows a mu and sigma square. Up to so on xn variable also follows a నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్. అట్లా ఒక వేరియబుల్ ఏదైతే ఫాలో అవుతుందో మిగతా అన్ని వేరియబుల్ కూడా సేమ్ అదే వేరియబుల్ యొక్క సేమ్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అయితే అది ఏమంటారంటే ఐడెంటికల్ డిస్ట్రిబ్యూటెడ్ అంటారు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు. ఇది సింపుల్గా ఏమర్థం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to ఎన్ ఎక్స్ఐ అని రాద్దాం. అట్లనే ఎన్ ప్లేస్లో కే తీసుకుందాం మనకి, ఎందుకంటే ఆన్సర్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్కే ఉంది కదా, ఎస్కే ఉంది కాబట్టి సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to k ఎక్స్ఐ తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు దీనికి ఎక్స్పెక్టేషన్ అప్లై అయ్యండి, బోత్ సైడ్స్ ఎక్స్పెక్టేషన్ అప్లై అయ్యండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ కే బై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ ఎన్. ఓకేనా. ఇప్పుడు ఏమవుద్ది అది expectation of summation I equal to 1 to n 1 to k xi. నెక్స్ట్ కింద డివైడెడ్ బై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n xi అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఇంటూ కే 1/k చేస్తున్నా దీనికి. ఓకేనా. ఇంటూ కే 1/k. నెక్స్ట్ సేమ్ ఇట్లనే ఇక్కడ కూడా 1/n ఇంటూ ఎన్ 1/n చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు దీనికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేయండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ కాబట్టి కేని కాన్స్టెంట్ని బయట సైడ్ రాసేస్తున్నా. ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బారు బై అంటే ఎన్ కూడా కాన్స్టెంట్ కదా, దాన్ని బయట రాస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇక్కడ కూడా ఎక్స్ బార్ వస్తుంది. ఓకేనా. అప్పుడు ఇది మ్యూ కే మ్యూ అవుద్ది, ఇది కూడా కే మ్యూ అవుద్ది. మ్యూ క్యాన్సిల్ అయిపోతే సారీ ఎన్ కే బై ఎన్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా. ఇది ప్రాసెస్. కొన్ని స్టార్టింగ్ అనేటివి ఎక్కువ టైం తీసుకునేటివి ఉంటాయి, ముందుకు వెళ్ళే కొద్దీ సింపుల్గా అయిపోతాయి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఫెయిలియర్స్ ప్రెసీడింగ్ ది ఫస్ట్ సక్సెస్ ఇన్ అన్ ఇండెఫినెట్ సిరీస్ ఆఫ్ ఇండిపెండెంట్ ట్రయల్ విత్ కాన్స్టెంట్ టు ప్రీ. ఇట్లా దీని అర్థం ఏంటంటే ప్రిసీడింగ్ ది ఫస్ట్ సక్సెస్, నెంబర్ ఆఫ్ ఫెయిలియర్స్ ప్రిసీడింగ్ ది ఫస్ట్ సక్సెస్ అన్నప్పుడు ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది అంటే ఎక్స్ ఫాలోస్ ఏ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పి సక్సెస్. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క పి ఆఫ్ ఎక్స్ పిఎంఎఫ్ ఏమవుద్ది, పి ఇంటూ క్యూ పవర్ ఎక్స్ అవుద్ది. నెక్స్ట్ దీని యొక్క మీన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అడిగిండు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ వాల్యూ క్యూ బై పి అవుద్ది. ఓకేనా. అదే మన ఆన్సర్. దీనికి ప్రూఫ్ కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తా ఒకటి, క్యూ బై పి ఎట్లా వచ్చిందని. నాకు అట్లనే ఒకవేళ వేరియన్స్ అడిగింది అనుకో, వేరియన్స్ అడిగితే క్యూ బై పి స్క్వేర్. ఓకేనా. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది సింబల్ నెంబర్ ఆఫ్ ఫెయిలియర్స్ ఇన్ ది ఫస్ట్ సక్సెస్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. దీని ఆన్సర్ అనేది కరెక్ట్ లేదు, ఓకేనా. మన ప్రాసెస్ మాత్రం ఇదే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు 2x. ఓకేనా. ఎక్స్ > 1. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అడిగిండు. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా. హోల్ స్క్వేర్ అది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చిండు క్వశ్చన్లో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ద గివెన్ పీడిఎఫ్ ఈస్ 2 into x. ఓకేనా. 2 into x. ఇప్పుడు దీన్ని x into x అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్. ఆ 2 కాన్స్టెంట్ కదా, దాన్ని బయట రాసేద్దాం. 2x² dx అవుతుంది. లిమిట్స్ అనేది 0 to
1. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3. ఓకేనా. 0 to 1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే 1 క్యూబ్ మైనస్ 0 క్యూబ్ బై 3 ఉంటుంది. మొత్తం సింప్లిఫై చేస్తే దీన్ని మనకు 2/3 వస్తుంది. ఓకేనా. 2/3 వస్తుంది. అట్లా సిమిలర్గా ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని చేద్దాం. 2 ఓకే డైరెక్ట్ వద్దు, ప్రాసెస్ ప్రకారం ఇంటిగ్రేషన్ 0 to ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఇంటిగ్రేషన్ తీసుకోవాలి, పి ఆఫ్ ఎక్స్ ఇస్తే సమ్మేషన్ తీసుకోవాలి. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ రాసినాం కదా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏముంది మనకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2x ఇచ్చిండు ఫంక్షన్లో. ఓకేనా. 2x ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది. అంటే 2 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని అవుట్ సైడ్ రాద్దాం, ఇది ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ 4/4 0 to 1. ఓకేనా. 0 to 1 అయితే ఇప్పుడు నెక్స్ట్ 1 power 4 మైనస్ 0 power 4/4. దీన్ని సింప్లిఫై చేస్తే 1 power 4 అంటే 1 వస్తుంది, 1/4 వస్తుంది. 2/4 2/4 అంటే 1 2 1 2 2 అయితే 1/2 వస్తుంది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అంటే ఎంత వచ్చింది, 1/2 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2/3 వచ్చింది. దాన్ని స్క్వేర్ చేస్తే 4/9 అవుతుంది. ఇప్పుడు 1/2కి 4/9కి ఎల్సిఎం వచ్చేసి 18 వస్తుంది. 18 నెక్స్ట్ 9 మైనస్ 8 అంటే 1/18 వస్తుంది. ఓకేనా. 1/18 అదే ఆన్సర్. ఇక్కడ 5/18 ఉన్నది, అది కాదు. ఓకేనా. ఇదైతే ఎగ్జాక్ట్ ప్రాసెస్, అది ఆడ ఆన్సర్ అనేది తప్పు వచ్చింది. ఓకే కదా. ఇక్కడ ఫస్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్కి ఫార్ములా రాయాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా రాసుకోవాలి, తర్వాత ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా. ఇది ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, z is equal to x minus mu by sigma be a standard normal variate, the moment generating function of the mz of t. mz of t వాల్యూ కావాలన్నట్టుండు. mz of t is equal to expectation of moment generating function is converted into expected value, that is expectation of e power x minus mu by sigma z ఇంటూ టీ వస్తుంది. z ఇంటూ టీ వస్తుంది. టీ ఇప్పుడు జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. జెడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ఇంటూ టీ. ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ని ఇండివిజువల్గా రాయండి. అప్పుడు రాస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టీ బై సిగ్మా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇంటూ ఈ పవర్ మైనస్ మ్యూ టీ బై సిగ్మా వస్తుంది. ఓకేనా. అంటే మనం సపరేట్గా రాసుకున్నాం. ఓకేనా. ఎక్స్ బై సిగ్మా ఇంటూ టీ ఒకటి, మ్యూ బై సిగ్మా ఇంటూ టీ సపరేట్ రాసుకున్నాం. దీన్ని బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా. ఆ రూల్ ప్రకారం మనం సపరేట్ రాసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. అంటే ఈ పవర్ ఎమ్ మైనస్ ఎన్ ఉంటే నేను ఈ పవర్ ఎమ్ ఒకసారి, ఈ పవర్ మైనస్ ఎన్ ఒకసారి అట్లా రాసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ అవి మొత్తం మ్యూ అన్న కాన్స్టెంటే, టీ అన్న కాన్స్టెంటే, సిగ్మా అన్న కాన్స్టెంటే కదా. కాబట్టి ఆ మొత్తం వాల్యూని అవుట్ సైడ్ రాసిద్దాం. రాసిస్తే ఏమవుతుంది, ఈ పవర్ మ్యూ టీ బై సిగ్మా అవుద్ది. ఓకేనా. ఈ పవర్ మ్యూ టీ బై సిగ్మా అవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టీ బై సిగ్మా. ఓకేనా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టీ బై సిగ్మా అవుద్ది. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ వాల్యూని ఎక్స్పెక్టెడ్ వాల్యూని మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్లోకి కన్వర్ట్ చేస్తే ఈ పవర్ మ్యూ టీ ఇంటూ ఎమ్ ఎక్స్ ఆఫ్ టీ బై సిగ్మా. ఓకేనా. ఎంఎక్స్ ఆఫ్ టీ బై సిగ్మా ఎక్స్పెక్టెడ్ వాల్యూని మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్లోకి కన్వర్ట్ చేసిన ఇదే మన ఆన్సర్. ఓకేనా.
నెక్స్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క క్వశ్చన్. ఇది ఎక్స్ ఫాలోస్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పారామీటర్ లాంబ్డా. ఓకేనా. అప్పుడు పిఎంఎఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ పిఎంఎఫ్ ఈస్ ఈ పవర్ మైనస్ లాంబ్డా లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఎక్స్ లిమిట్స్ కూడా అడగచ్చు ఇక్కడ 1 2 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ అడిగిండు. ఇక్కడ మీన్ వచ్చేసి ఇక్కడ మీన్ వాల్యూ అయినా లాంబ్డానే ఉంటుంది. మీన్ వాల్యూ లాంబ్డానే, వేరియన్స్ వాల్యూ కూడా లాంబ్డానే ఉంటుంది. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ is denoted by pi x of t. Pi x of t is equal to e power lambda e power it minus 1. ఓకేనా. ఇది సేమ్ క్వశ్చన్ ఐఎస్ఎస్లో కూడా అడిగిన, కొద్దిగా పారామీటర్ వాల్యూస్ చేంజ్ చేసి అడిగిన అన్నట్టు. ఓకేనా. సేమ్ క్వశ్చన్. ఇది ఆన్సర్ మనకి. ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇవి ఆల్రెడీ ఇవన్నీ సెకండ్ సెమ్లో వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇది ఫస్ట్ సెమ్లో ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యొక్క ప్రాబ్లము. ఫస్ట్ ఇది చేసేదానికంటే ముందు మనం ఒక ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా ఏముంటుందంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి వాల్యూ ఏముంటుందంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని చూస్తే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీనికి ఎక్స్ట్రాగా ఉన్న టర్మ్ ఏంటంటే ఈక్వల్ టు సింబల్ ఎక్స్ట్రా ఉంది. ఫస్ట్ దాన్ని ఈక్వల్ టు సింబల్ని బయటకు రాద్దాం. ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ప్లస్ బయటకు రాసేటప్పుడు ప్లస్ రాసుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకుంటే ఇప్పుడు ఇది సేమ్, ఇది స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు దాని ఫార్ములా ఏంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుద్ది. ఓకేనా. ఇది ఆన్సర్. ఏ ఈక్వేషన్ అయినా ఇక్కడ మనం ఫస్ట్ ఈ స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి చేయాలి. నెక్స్ట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఇచ్చిండు. దాన్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి ఎక్స్పెక్టెడ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని డిఫరెన్షియల్ చేయాలి. డిఫరెన్షియల్ చేసి టీ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. టీ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ అయితే ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మనం ఎంఎక్స్ డాష్ ఆఫ్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ మనకు dx ఆఫ్ యూ బై వి ఫార్ములా తెలవాలి. యూ బై వి ఫార్ములా అంటే ఏంది, వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్ వస్తుంది. ఓకేనా. పైన దాన్ని యూ అనుకోండి, కింద దాన్ని వి అనుకోండి. ఫస్ట్ ఏం రాయాలి, వి ఇంటూ రాయాలి. వి ఇంటూ 1 మైనస్ టీ, నెక్స్ట్ యూ డాష్ వాల్యూ డి బై డిటీ ఆఫ్ 2 మైనస్ టీ అంటే 2ది 0 వస్తుంది, టీది -1 వస్తుంది. ఓకే. డిఫరెన్షియల్ చేస్తే దాన్ని 2 మైనస్ టీని డి బై డిటీ ఆఫ్ 2 మైనస్ టీ అంటే 0 - 1 వస్తుంది. ఓకేనా. 0 - 1 అంటే కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. టీ వాల్యూ డిఫరెన్షియల్ అయితే 1 అవుతుంది. అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ మైనస్ ఆఫ్ నెక్స్ట్ యూని అలాగే రాసుకోవాలి. యూని అలాగే రాసుకొని దాన్ని డి బై డిటీ ఆఫ్ 2 ఆఫ్ 1 మైనస్ టీని డిఫరెన్షియల్ చేస్తే 2 అనేది కాన్స్టెంట్, డి బై డిటీ ఆఫ్ 1 అంటే 0 మైనస్ డి బై డిటీ ఆఫ్ 1 అంటే -1 వస్తుంది. ఓకేనా. అంటే -2 అనేది ఇక్కడ ఉంటుంది. -2 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వి స్క్వేర్ వాల్యూ ఏంటంటే 2 ఆఫ్ 1 మైనస్ టీ హోల్ స్క్వేర్. 2 ఆఫ్ 1 మైనస్ 3 2 ఆఫ్ 1 మైనస్ టీ హోల్ స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ 2ని బయట రాస్తే
1/4 అవుతుంది. ఇప్పుడు మనం t = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వచ్చిన డిఫరెన్షియల్ వాల్యూకి t = 0 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమేమి వస్తాయి? 2 ఇంటూ -1 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఇవి టీ వాల్యూస్ అన్ని జీరోలు కాబట్టి తీసేద్దాం దాన్ని. 2 0 నెక్స్ట్ ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద కూడా 0 అయిపోతుంది. అంటే ఇది మొత్తం 0 అవుతుంది. అరే 2 ఓకేనా. ఇవి వాల్యూస్ అంటే ఫస్ట్ ఏం వస్తుంది? -2 వస్తుంది. -2 ఇంటూ 2 అంటే 4 వస్తుంది. 4 అంతే. టూ స్క్వేర్ వాల్యూ 4 అయిపోయింది. ఓకేనా. ఇక్కడ నుంచి +2 మిగులుతుంది, /4 ఉంటుంది, 1/2. ఇది 1/2 అనేది ఆన్సర్ మనది. ఓకేనా. 1/2 అది 1/4 అని ఇచ్చారు. అది 1/4 కాదు, అన్ని మిస్టేక్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు μ3 నాన్ సెంట్రల్ మూమెంట్స్ని సెంట్రల్ మూమెంట్స్ రాయమని చెప్పి ఇచ్చారు. మనకి ఇక్కడ ఫస్ట్ సెంట్రల్ మూమెంట్స్ నాన్ సెంట్రల్ మూమెంట్ రిలేషన్షిప్ తెలిస్తే ఇవన్నీ ఈజీగా చేయొచ్చు మనకు. ఓకేనా. μ2 వాల్యూ ఏం రాస్తాం? μ2 వాల్యూ μ2 ప్లస్ μ1 స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ μ3 వాల్యూ రాయాలంటే μ3 ప్లస్ 3 ఇంటూ μ2 μ2 ఇంటూ μ2 ఇంటూ μ1 ప్లస్ μ1 హోల్ క్యూబ్ వస్తుంది. ఓకేనా. అట్లనే μ4 ఫార్ములా μ4 ప్లస్ 4 ఇంటూ μ3 ఇంటూ μ1 ప్లస్ 6 ఇంటూ μ2 ఇంటూ μ1 స్క్వేర్ ప్లస్ μ1 హోల్ పవర్ 4. ఇవి ఫార్ములాస్. ఓకేనా. ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నట్టు ఫార్ములాస్ నుంచి అలా వచ్చే క్వశ్చన్స్, లేదంటే అందులో సబ్స్టిట్యూట్ చేయాలని అడుగుతాడు. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ హెడ్స్ వెన్ ది n ఐడెంటికల్ అన్బయాస్డ్ కాయిన్స్ ఆర్ టాస్డ్. అన్బయాస్డ్ కాయిన్స్ ఆర్ టాస్డ్ అన్నాడు. n కాయిన్స్ని టాస్ చేస్తుండు, దాని యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ అడుగుతుండు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. లేదనుకుంటే ఇప్పుడు ఏ కాయిన్ని టాస్ చేసినా మనకు 1/2 అనేది ఈజీగా వస్తుంది. 1/2 అనేది ఉంటుంది. ప్రాబిలిటీ వాల్యూ అనేది 1/2 ఉంటుంది. ఇక్కడ n కాయిన్స్ని టాస్ చేస్తుంది కాబట్టి ఇది n/2 అవుతుంది. లేదనుకుంటే ఇక్కడ n కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 1 2 అప్ టు n వరకు ఉంటాయి అనుకుందాం. అప్పుడు n వరకు కాదు, 0 కూడా రావచ్చు, 0 హెడ్ పడే ప్రాబిలిటీ కూడా రావచ్చు. అట్లా అప్ టు n వరకు ఉన్నాయి అనుకో, ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది అంటే 0, n అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. కాబట్టి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏమవుతుంది అంటే n ప్లస్ a ప్లస్ b/2 అవుతుంది. n+0/2 అంటే n/2 అవుతుంది. ఓకేనా. ఇది సాల్వ్ చేసే విధానం 1 to 18 క్వశ్చన్స్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం చూద్దాం. ఫస్ట్ మనకు కాచి స్క్వార్జ్ ఇన్ఈక్వాలిటీ వాల్యూ చూద్దాం. x మైనస్ మ్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k ఇంటూ సిగ్మా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/k² అయింది. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ కంపేర్ చేయండి. ఇక్కడ ఇది మనకు ఫైండ్ అవుట్ చేయమన్న దాన్ని కంపేర్ చేయండి. మీన్ వాల్యూ ఆడే ఇచ్చిండు 50 అని. అట్లనే సిగ్మా వాల్యూ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు? 15 ఇచ్చిండు. అంటే k సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 15 అన్నట్టు. ఓకేనా. అంటే మనకి ఇక్కడ సిగ్మా వాల్యూ ఎంత ఇచ్చిండు? వేరియన్స్ ఆఫ్ x వాల్యూ 100 అయితే సిగ్మా వాల్యూ రూట్ చేయాలి. దానికి రూట్ చేస్తే స్క్వేర్ రూట్ చేస్తే 10 వస్తుంది. ఓకేనా. k ఈజ్ ఈక్వల్ టు 10, k ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది. k వాల్యూ 15/10 వస్తుంది. అంటే 1.15
5 వస్తుంది. దీన్ని ఫ్రాక్షన్లలో రాస్తే 3/2 అని రాసుకోవచ్చు. ఓకేనా. మనం ఇచ్చిన రెండు ఈక్వేషన్ని కంపేర్ చేయండి. ఓకేనా. ఇచ్చిన వాటిని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ కే సిగ్మా వాల్యూ ఏమొచ్చిందంటే కే సిగ్మా వాల్యూ 15 అని ఇచ్చిండు వాడు. ఓకేనా. ఇక్కడ సిగ్మా వాల్యూ ఎంత, సిగ్మా వాల్యూ 10. అది నేను సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ సబ్స్టిట్యూట్ చేసి 10 అటు పంపిస్తే 15/10 అవుతుంది. అది 1.5 అవుతుంది. 1.5ని ఫ్రాక్షన్లో రాస్తే 3/2 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆన్సర్ కదా, 1/k² కదా, << 1/k² అంటే 1/3/2 హోల్ స్క్వేర్. 3/2 హోల్ స్క్వేర్ అంటే << 4/9 అవుతుంది. ఓకేనా. 4/9. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఇట్లా ప్రాబిలిటీ ఆఫ్ << 1.96 అంటే 95% అన్నట్టు. ఓకేనా. 95% వాల్యూ యాక్యురేట్గా ఉంది అన్నట్టు 1.6 అంటే. ఓకేనా. ఇట్లా కొన్ని వాల్యూస్ ఉంటాయి. 99 అయినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, అట్లనే 98 అయినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. అట్లా ఇది 1.96 అనేది 5% అంటే 95% యాక్యురేట్ వాల్యూస్ అన్నట్టు. అటు మధ్య కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అన్నట్టు. 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అంటే యాక్యురేట్గా ఉంటుంది అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే ఇట్లా అని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఉంటుంది కదా, అంటే ఇటు 5% తీసేసినా కూడా 95% యాక్సెప్టెడ్ రీజియన్ ఉంటుంది అన్నట్టు. అట్లా ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. ఈ మిగతా ఈ 1%, 99% అప్పుడు ఎంత ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను.